కోనసీమ కొబ్బరి రైతులు సంతోషంగా ఉన్నారు. కోనసీమ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కొబ్బరికాయలకు మంచి రేటు పలకడంతో రైతులు, వ్యాపారులు కూడా ఆనందం పట్టలేకపోతున్నారు. ఉత్తరాదిలో కొబ్బరికాయల వినియోగం అనూహ్యంగా పెరగడంతో కొబ్బరికి మంచి రోజులు వచ్చాయంటున్నారు వారు. రానున్న కాలంలో డిమాండ్, రేట్లు ఇలానే కొనసాగితే కొబ్బరి రైతు పంట పండినట్టే అంటున్నారు నిపుణులు. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో వరి తరువాత ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది కొబ్బరి. కొబ్బరి చెట్లతో ఇక్కడి ప్రజలకు అనుబంధం మామూలుది కాదు. కొబ్బరి చెట్టును కొడుకుతో పోల్చుకుంటారు. కొబ్బరిని కల్పవృక్షంగా అభివర్ణిస్తారు. ఏ పంట వేసినా పొలం గట్ల వెంబడి, ఇళ్ల పెరట్లలోనూ కొబ్బరి చెట్లు పెంచుతారు. మొత్తం మీద ఈ జిల్లాలో 80 లక్షల నుండి 1 కోటి కొబ్బరి చెట్ల వరకు ఉన్నాయి. కొబ్బరి సాగు ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధిని అందిస్తోంది. దేశంలో కేరళ కొబ్బరికాయదే పైచేయి. ఆంధ్రప్రదేశ్ కొబ్బరికి డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ తమిళనాడు, కర్ణాటకలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికాయల్లో కొబ్బరి శాతం ఎక్కువ. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో కొబ్బరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ ఏడాది కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కొబ్బరి ఉత్పత్తి ప్రకృతి వైపరీత్యాల కారణంగా బాగా పడిపోయింది. ఉత్తరాదిలో కొబ్బరికి ఏటా డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలు కొబ్బరి కోసం ఏపీపై ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా కొబ్బరికాయలకు ధర పెరిగింది. ఇండియా మొత్తంలో మన కేరళ, తమిళనాడు, తర్వాత కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలు కూడా కొబ్బరి పంట విపరీతంగా ఉంది. అక్కడ పంటలు పోవడంలో, వరదలు, గాలివానలు వచ్చి పంటలు పోవడంలో కోనసీమ కొబ్బరికాయకి చాలా వాల్యూ పెరిగింది. నేను ఎప్పుడు ఎవరూ కూడా చూసుకుంటారు. ఇవాళ రోజున 30 రూపాయలు పురుడికి అమ్ముతుంది ఒక కాయ అండి, 30 రూపాయలు. అదే పచ్చికాయ దింపు తీసిన రైస్ దగ్గర దింపు తీసిన రాసి ఇవాళ 25,000 రూపాయలు ఉందండి. 23,000 లాగా అయితే 25,000 దాకా ఉందండి. అది చరిత్ర. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కన్సంప్షన్ కూడా పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు కోనసీమ నుండి పెద్ద ఎత్తున కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి. గతంలో 1000 కాయలకు 15,000 వస్తేనే బ్రహ్మాండం అనుకునేవారు. ఇప్పుడది ఇంచుమించు 30కి చేరడంతో కొబ్బరి రైతులు, వ్యాపారుల్లో ఉత్సాహం పెరిగింది. ఒక పెళ్లిళ్ళ సీజన్ అవనివ్వండి, 2 డిమాండ్ కారణంగా, తమిళనాడులో సప్లై లేని కారణంగా ఈ అనూహ్యమైన రేట్ వచ్చింది. దీనివల్ల రైతులకి, వ్యాపారస్తులకి, అందరికీ కూడా చరిత్రలోనే రికార్డు. కొబ్బరి చరిత్రలో ఇంచుమించుగా మేము 50-60 సంవత్సరాల నుంచి కొబ్బరికాయ వ్యాపారం చేస్తున్నాం. ఈ కొబ్బరికాయ వ్యాపారంలో రేటు హయ్యెస్ట్ 15,000, 16,000 మేము చూసినప్పుడే మహదానందపడ్డాం. అటువంటిది 30 రూపాయలంటే అందరికీ కూడా చాలా ఆశాజనకమైన రేటు. ఇంచుమించుగా కోనసీమ నుంచి రోజుకి నీరికాయ అయితే, కురుడికాయ అయితే, కొబ్బరి అయితే 100 నుంచి 125 లారీలు ఇటు మన పాలకొల్లు, మన తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రోజు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఇంచుమించుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఎంపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కి బాగా భారీగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడ వినియోగం కూడా బాగుంది. కొన్నాళ్ల క్రితం వరకు కొబ్బరి దింపు, ఒలుపు, రవాణాలో అనేక ఇబ్బందులు ఉండేవి. ప్రస్తుతం పెరిగిన ధరతో రైతులకు, వ్యాపారులకు కూడా మంచి ఆదాయం లభిస్తోంది. కొబ్బరికి ఇక మహర్దశ వచ్చినట్లే అంటున్నారు రైతులు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే కోనసీమలో కొబ్బరి చెట్ల వయసు కూడా ఎక్కువ. దీంతో కాయల లభ్యత రాను రాను తగ్గుతోంది. నూతనంగా తోటలు పెంచాల్సి ఉన్నా ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ప్రస్తుతం వచ్చిన మార్పులతో పెరిగిన ధర, ఎగుమతులకు డిమాండ్ కూడా ఏర్పడడంతో కోనసీమలో నూతనంగా తోటల పెంపకం, దిగుబడి పెరగడానికి అవకాశం కలుగుతోంది. ప్రభుత్వం సహకరించి రైతులకు అవసరమైన సాంకేతికత, సలహాలు, ఆర్థిక సహకారం అందిస్తే కోనసీమ కొబ్బరి జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కోనసీమలో దాదాపు 1,25,000 ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది రైతులు, వ్యాపారులు దీని మీద ఆధారపడున్నారు. ప్రస్తుతం పలుకుతున్న ధర గతంలో కోనసీమ చరిత్రలోనే ఎప్పుడూ లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం మళ్ళీ కోనసీమ కొబ్బరికి మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ రైతులు, వ్యాపారులు. అంబాజీపేట నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.